నమస్తే సభలో నా కథను విని ఆదరిస్తున్న అందరికీ పేరు పేరున నమస్కారం. వినండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. ఈరోజు కథ గుణపాఠం. 800 ఏళ్ల క్రితం చైనాలోని హాంగ్చౌ మహానగరం నూంగ్ సామ్రాజ్యానికి రాజధాని. అది సకల సంపదలతో తులతూగుతున్నప్పటికీ అక్కడ అంతులేని బిచ్చగాళ్ళు ఉండేవాళ్ళు. ఈ బిచ్చగాళ్ళకి ఒకడు రాజుగా ఉండేవాడు. అతను సంపాదించిన అందరి నుండి ఒక వంతు తీసుకుంటూ ఉండేవాడు. ఆ డబ్బు వడ్డీలకు ఇచ్చి వ్యాపారం చేస్తూ ఉండేవాడు. ఈ విధంగా బిచ్చగాళ్లకు రాజైన వాడు ఎంతో సంపన్నుడు కావడానికి అవకాశం ఉండేది. అనేక తరాలుగా బిచ్చగాళ్లను పరిపాలించిన కుటుంబాల సంగతి చెప్పనే అవసరం లేదు. బిచ్చగాళ్ల రాజు వద్ద ఎంత డబ్బున్నప్పటికీ వాళ్ళకి సంఘంలో వెలిగానే ఉండేది. అతడికి ఇంట్లో ఎంత రాజోపచారంగా జరిగినప్పటికీ బయటికి అడుగు పెడితే ఎవ్వరూ లక్ష్య పెట్టేవారు కాదు. హాంగ్చౌ మహానగరంలో చి లావోతా అనే బిచ్చగాళ్ళ రాజు ఉండేవాడు. 7 తరాల నుంచి ఆయన పూర్వీకులు బిచ్చగాళ్ళ రాజులుగా ఉంటూ వచ్చారు. అందుచేత ఆయనకు ఎన్నో భవనాలు, ధాన్యాగారాలు, పుష్కలంగా డబ్బు, అంతులేని దాసదాసి జనం ఉండేది. నగరంలోని మహాసంపన్నులలో ఆయన కూడా ఒకడు. ఆయనకు సంఘంలో పరువు ప్రతిష్టలు సంపాదించుకోవాలన్న కోరిక కలిగింది. అందుచేత ఆయన బిచ్చగాళ్లకు రాజుగా ఉండే పని నుంచి విరమించుకుని ఆ పదవిని తన దాయాదికి ఒకడికి ఇచ్చేశాడు. అయినప్పటికీ అందరూ ఆయనను ఇంకా బిచ్చగాళ్ల దొర అని పిలుస్తూ వచ్చేవారు. ఆయనకు 50 దాటాయి. భార్య చాలా కాలం క్రితమే పోయింది. కొడుకులెవరూ లేరు. యును అనే కుమార్తె ఒక్కతే ఉన్నది. ఆమె అపురూప సౌందర్యవతి. తండ్రి ఆమెను కోట్లకు ఎత్తుగా చూసుకునేవాడు. ఆమెకు చక్కగా చదువు చెప్పించాడు. అన్ని విద్యలు నేర్పించాడు. ఆమె కవిత్వం చెప్పేది. అనేక జంత్రవాద్యాలు చక్కగా వాయించేది. సర్వలక్షణ సమన్వితురాలైన యునుకు ఎంతో గొప్ప సంబంధం తీసుకురావాలని తండ్రి ఆశించాడు. అలాంటి కన్య గొప్పవాళ్ళ ఇళ్లని గాలించినప్పటికీ దొరకని మాట నిజమే అయినా ఆమె తండ్రి బిచ్చగాళ్లకు రాజు కావటం మూలాన గొప్ప ఇంటి వాళ్ళెవరూ ఆమెను పెళ్లాడుతామని రాలేదు. 18 ఏళ్ళు నిండిన ఆమెకి ఇంకా ప్రధానం కాలేదు. ఆ నగరంలోనే మోచి అనే యువకుడు ఒకడు ఉన్నాడు. అతను చాలా అందమైనవాడు, కానీ నిరుపేద. తల్లిదండ్రులు లేరు. వయసు 20 ఏళ్ళు. కొన్ని ప్రభుత్వ పరీక్షలలో ఉత్తీర్ణుడయ్యాడు. కానీ పేదవాడు కావడం చేత ఇంకా పెళ్లి కాలేదు. అతని సంగతి విని చిన్ తన కుమార్తెను అతనికిచ్చి ఇల్లరికం ఉంచుకోవడానికి సమ్మతించాడు. తన మామగారి వంశం బిచ్చగాళ్ల రాజులని తెలిసి కూడా పేదవాడు కనుక అతను వివాహానికి సమ్మతించాడు. అతనికి ఏమీ ఖర్చు తగలకుండా వివాహం జరిగిపోయింది. భార్య అపరూప సౌందర్యవతి, సమర్థురాలు. మోచికి స్వర్గంలో ఉన్నట్లున్నది. ఈ సంబంధం చేసుకున్నందుకు అతని స్నేహితులతో హర్షించని వాడు లేడు. పెళ్ళి అయ్యాక ఒకనాడు అతను తన స్నేహితులందరినీ ఆహ్వానించి మామగారి ఇంట విందు చేశాడు. ఈ విందు గురించి ఎలా తెలిసిందో దాయాదికి తెలిసింది. చిన్కి ఎక్కువేమిటి, నాకు తక్కువేమిటి, నన్ను విందుకు పిలవకుండా పైవాళ్ళందరినీ పిలుస్తాడా అంటూ కొత్త బిచ్చగాళ్ల రాజు తన కింద ఉండే బిచ్చగాళ్లను 50-60 మందిని వెంట పెట్టుకుని కేకలు పెడుతూ చిన్న ఇంటి మీద వచ్చి పడ్డాడు. వీళ్ళంతా దండులాగా వచ్చి పడేసరికి మోచి అతని మిత్రులు బయటికి పారిపోయారు. చిన్ బిచ్చగాళ్లకు క్షమాపణ చెప్పుకుని, ఇది మా అల్లుడు ఏర్పాటు చేసిన విందు, మీ అందరికీ వేరే విందు ఏర్పాటు చేస్తాను అంటూ అందరికీ బహుమానాలు ఇచ్చి పంపేశాడు. ఆ రాత్రి ఏ స్నేహితులతోనో గడిపి మోచి మర్నాడు ఉదయం తిరిగి వచ్చేసరికి చిన్ తన అల్లుడి ముఖం చూడడానికి సిగ్గుపడ్డాడు. అంతదాకా యును తన గదిలో అవమానంతో కుళ్ళిపోతూ ఉన్నది. కానీ మోచి పైకి ఏమీ అనలేదు. అది మొదలు యును తన భర్త అభివృద్ధిలోకి రాగలందులకు చేయదగినదంతా చేసింది. అతనికి కావలసిన పుస్తకాలన్నీ కొనిపెట్టింది. పండితులను ఇంటికి పిలిపించి అతని చేత గొప్ప గొప్ప గ్రంథాలన్నీ చదివింపచేసింది. అతని పలుకుబడి పెరగడానికి గొప్ప గొప్ప వాళ్ళనందరినీ తన ఇంటికి ఆహ్వానించింది. మోచి ఉన్నత పరీక్షలో ఉత్తీర్ణుడై హాన్లిన్ పరిషత్ అనే దానిలో సభ్యుడయ్యాడు. అతను రోజు దర్బారు దుస్తులు ధరించి పరిషత్తుకు వెళ్ళి వస్తూ ఉండేవాడు. వీధిలో అలగా పిల్లలు అతన్ని చూసి, బిచ్చగాళ్ల ధర అల్లుడు ఉద్యోగి అయినాడు రోయ్ అనేవాళ్ళు. మోచి తన మామగారి పట్ల పైకి మర్యాదగానే ఉంటున్నా లోపల
అలాంటి వాడి కూతుర్ని చేసుకున్నానే, ఇలా పైకి వస్తానని తెలిస్తే ఇంకా పరువైన సంబంధం చేసుకుందును కదా అని అనుకునేవాడు. భార్యను వదిలివేయాలన్న అతనికి తగిన కారణం దొరకలేదు. తాను పైకి రావడానికి తన భార్య చేసిన సహాయం యావత్తు అతను పూర్తిగా మర్చిపోయాడు. కొంతకాలం అయ్యాక మోచీకి పూవై అనే చోట జనాభా అధికారిగా ఉద్యోగం వచ్చింది. రాజధాని నుంచి అక్కడికి నది పైన వెళ్ళవచ్చు. అతను భార్యతో పడవ మీద బయలుదేరాడు. కొద్ది రోజుల అనంతరం పడవ సాయిషి కొండల వద్ద లంగర్ దించింది. ఆ రాత్రి నిండు పౌర్ణిమ. మోచి నిద్ర పట్టక వెన్నెల చూసి ఆనందించడానికి పడవ మీదకి వెళ్ళాడు. అక్కడ అతనికి ఒక దుర్మార్గపు ఆలోచన కలిగింది. యును చచ్చిపోతే తాను మరొకతని పెళ్లాడి ఈ అవమానం నుంచి బయటపడవచ్చు అనిపించింది. అతను కిందకి దిగి వెళ్ళి యునుని నిద్ర లేవకొట్టి వెన్నెల చూసే నెపం మీద బలవంతాన పైకి తీసుకొచ్చి ఆమెను పడవ అంచు నుంచి నీటిలోకి చప్పున తోసేశాడు. ఆ తర్వాత అతను కళాసులను నిద్రలేపి త్వరగా పడవను సాగించండి, ఎంత వేగంగా పోతే అంత మంచి బహుమానం ఇస్తాను అన్నాడు. జరిగిన సంగతి తెలియక వాళ్ళు లంగరెత్తి తెడ్లు వేస్తూ పడవను వేగంగా నడుపుకుంటూ పోయారు. 4 మైళ్ళు పోయి మళ్ళీ లంగర్ దించాక మోచి వారితో తన భార్య చంద్రుణ్ణి చూస్తూ ప్రమాదవశాన నదిలో పడిపోయినట్లు చెప్పాడు. వాళ్ళు నిజం గ్రహించి కూడా పైకి ఏమీ అనలేకపోయారు. అక్కడ యును నదిలో పడి మునిగిపోలేదు. ఆమె కాళ్ళ కింద ఏదో ఉండి ఆమెను మునగకుండా చేయటమే కాక ఒడ్డు దాకా తీసుకుపోయింది. ఆమె ఒడ్డుకి వెళ్ళాక అక్కడ ఒంటరిగా కూర్చుని తన దుర్గతికి విలపించసాగింది. తనను చంపేసి తన భర్త మరొక పెళ్లి చేసుకోవడానికి నిశ్చయించుకున్నాడని ఆమె గ్రహించింది. అదృష్టవశాత్తు మోచి పడవ వెళ్ళిన కొద్దిసేపటికే ఆ చోటకి మరొక పడవ వచ్చి లంగర్ దింపింది. ఆ పడవలో ఒక రవాణా అధికారి ఉన్నాడు. ఆయన పేరు మాటేహో. ఆయన భార్య తమ గదిలో నిద్రపోబోతూ వెన్నెలను చూడడానికి తలలు బయట పెట్టేసరికి ఎవరో ఏడుస్తూ ఉండడం వినిపించింది. వాళ్ళు పడవ వాళ్ళని పంపి ఒడ్డున కూర్చుని ఏడ్చే యునును పడవలోకి రప్పించారు. ఆమె కథ అంతా విన్నారు. ఆమెకు పొడి బట్టలు ఇచ్చి ఓదార్చి ఏడవకు, నిన్ను మా కూతురులాగే దగ్గర ఉంచుకుని నీకు ఏదో విధంగా సహాయపడతాం అని చెప్పారు. వాళ్ళు పడవ వాళ్ళతో కూడా ఈ సమాచారం బయట పెట్టవద్దని చెప్పాడు. కొద్ది రోజులకు షూ తన ఉద్యోగ స్థానం చేరుకున్నాడు. పూవై కార్యాలయం పైన ఆయన పెద్ద అధికారి, మోచి ఆయన కింద ఉద్యోగి. కొత్త రవాణా అధికారి వచ్చాడు అనగానే తక్కువ ఉద్యోగులంతా ఆయనను చూడవచ్చారు. వారిలో మోచి కూడా ఉన్నాడు. అతన్ని చూసి ఆయన, వీడు చాలా అందగాడు కూడాను, ఇంత నీచానికి పాల్పడ్డాడేమిటో అనుకున్నాడు. కొద్ది మాసాలు గడవనిచ్చి షూ తన కింద ఉద్యోగులతో, నాకు పెళ్లి కావలసిన కుమార్తె ఉన్నది, ఆమెకు తగిన వరుడు దొరికినట్లయితే ఇల్లరికం ఉంచుకుందాం అనుకుంటున్నాను అని మాట వరుసగా అన్నాడు. మోచి తన భార్యను పోగొట్టుకున్నాడని అందరికీ తెలుసు. అందుచేత అందరూ అతన్ని సిఫార్సు చేశారు. అతను ఏమంటాడో కనుక్కోమని వారితో అన్నారు. షూ అంత పెద్ద అధికారికి అల్లుడు కావటం అనేసరికి మోచి ఎగిరి గంతేశాడు. తనకు అంత అదృష్టం పడుతుందని అతను కలలో కూడా అనుకోలేదు. అతను సమ్మతించినట్లు విని, షూ మా అమ్మాయిని గారాబం చేసి పాడు చేశాం, అతను దాని చెప్పు చేతలలో ఉండడానికి ఒప్పుకునేటట్లయితేనే ఈ పెళ్లి చేసుకోవడం మంచిది, ఉన్న సంగతి ముందే చెప్పాను అన్నాడు. మోచి తన భార్యకు విధేయుడై ఉండడానికి సమ్మతించాడు. షూ తనకు మళ్ళీ పెళ్లి చేయబోతున్నాడని మొదట విన్నప్పుడు యును ససేమీరా ఒప్పుకోలేదు. నా వెంట వచ్చి పడిన అవమానం సహించలేక ఆయన నన్ను వదిలించుకోవాలనుకున్నా సరే, కానీ నేను ఆయనను వదిలి మరొకరిని చేసుకోవడం అధర్మం అన్నదాన్ని. ఆమె చేసుకోబోతున్నది అతనే అని తెలిసాకనే ఆమె పెళ్లికి ఒప్పుకున్నది. ఆమె తన కళ్ళు తుడుచుకుని అలంకారాలు చేసుకుని పెళ్లి కూతురు దుస్తులు ధరించింది. మోచి పెళ్లి కొడుకు వేషం వేసుకుని గుర్రం ఎక్కి మామగారింటికి వెళ్ళాడు. మామగారు అల్లుడికి చేయవలసిన మర్యాదలన్నీ చేశాడు. అతిథులంతా వెళ్ళిపోయాక పెళ్లి కొడుకును పెళ్లి కూతురు ఉండే చోటకి పంపారు. కానీ అతను గదిలో అడుగు పెడుతూ ఉండగానే తలుపుల వెనక నుంచి 7-8 మంది దాసీలు అతనిపై పడి కర్రలతో బాధసాగారు. ఓ మామగారు, ఓ అత్తగారు, రక్షించండి అని అతను ఎలుగెత్తి అరిచాడు. కొట్టకండి కొట్టకండి, ఆయనను ఇలా తీసుకురండి అని పెళ్లి కూతురు అనడం అతనికి వినిపించింది. అతను పెళ్లి కూతుర్ని సమీపించి, నేనేం పాతకం చేసుకున్నాను, నాకెందుకు ఈ శిక్ష అన్నాడు. కానీ ఆమె ముఖం మీద నుంచి మేలి ముసుగు తీసేసరికి అతను భయంతో కొయ్యబారిపోయి దయ్యం దయ్యం అని పొలికేకలు పెట్టి వణకసాగాడు.
దాసీలందరూ గోళ్ళను నవ్వారు. షూ దంపతులు ఈ కేకలు విని పరిగెత్తుకుంటూ వచ్చి అతనితో అసలు విషయం అంతా చెప్పారు. విను కంటికి మంటికి ఏకధారగా ఏడవసాగింది. ఆమెను ఎలా ఓదార్చాలో తెలియక మోచి ఆమె కాళ్ళు పట్టుకున్నాడు. అతన్ని క్షమించాడు. అతను చేసిన దానికి పశ్చాత్తాపడుతున్నాడని షూ దంపతులిద్దరూ యునుకు నచ్చ చెప్పారు. ఆ విధంగా ఆ భార్యాభర్తలు తిరిగి కలుసుకుని యావజ్జీవం విభేదాలు లేకుండా సుఖంగా కాపురం చేశారు. ఈ రోజుకి కథ సమాప్తం సకులు. తిరిగి మరొక కథతో రేపు కలుసుకుందాం. నమస్తే.